ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో ఇటు విశాఖ ఎయిర్పోర్ట్కి వేలాదిగా తరలి వస్తున్నాయి ఇప్పుడు కంటైనర్స్. హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని ఇటు ఇరాన్ క్లోజ్ చేయడంతో ఇటు గల్ఫ్ దేశాలకి ఆ కంటైనర్లు చేరుకోలేని పరిస్థితి. ఇటు ప్రస్తుతానికి ఆ కంటైనర్స్ అన్నీ కూడా ఇటు విశాఖకు చేరుకుంటున్నాయి పదుల వేలల సంఖ్యలో. విశాఖ నుంచి గల్ఫ్ దేశాలకు ప్రధానంగా ఇటు సీ ఫుడ్, అలాగే ఫార్మా, అలాగే జీడిపప్పు ఇలాంటి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇటు విశాఖ ఎయిర్పోర్ట్ చరిత్రలో ఇటు కస్టమ్స్ అధికారులకి కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు విశాఖపట్నం పోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన అంటే ఒక్కసారి పోర్టు నుంచి కంటైనర్స్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెనుకకు రావడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఒకేసారి ఇటు వేలాది కంటైనర్ల రాకతో కొత్త నిబంధనల రూపకల్పన చేస్తున్నారు ఇటు విశాఖ పోర్టుకు సంబంధించిన అధికారులు. ఇందుకోసం ఇటు పోర్టులో 16,000 చదరపు స్థలాన్ని అధికారులు కోరినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం కంటైనర్స్లో ఈ ఫుడ్ కంటైనర్సే ఎక్కువగా ఉండటం. ఆ ఫుడ్ కంటైనర్లు సేఫ్గా ఉండాలంటే నిరంతరం వాటికి విద్యుత్ సరఫరా చేయాలి, విద్యుత్ అవసరం అవుతుంది. ఒక్కొక్క కంటైనర్ కోసం రోజుకు 5,000 ఖర్చు అవుతుందంటూ అంచనా వేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఆ కంటైనర్స్ని అలా ఉంచాలి? దానివల్ల కంటైనర్స్లో ఉన్న సామాగ్రి కంటే కరెంటు బిల్లే అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి అసలు వైజాగ్ పోర్ట్ అలాగే గల్ఫ్ దేశాల మధ్య ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఆ ట్రేడ్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకి ఎలాంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, ఆ ఎక్స్పోర్ట్స్ ఎంత మోతాదులో ఉంటాయి, ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలపైన ఉండబోతుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే కనుక ఇటు విశాఖపట్నం పోర్ట్ ప్రస్తుతానికి ప్రపంచంలోనే టాప్ 20 కంటైనర్స్కి సంబంధించిన పోర్టుల్లో ఒక పోర్ట్. గత ఏడాది మనం చూస్తే కనుక 80 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని ఇటు విశాఖపట్నం పోర్ట్ నుంచి సరఫరా చేశారు. విశాఖ కంటైనర్ టర్మినల్ విసిటి అంటారు. మొత్తానికైతే ఇప్పుడు దాదాపు 10,000 సంఖ్యలో ఈ కంటైనర్లు వెనుకకు వస్తున్నాయి. విశాఖపట్నం పోర్టు కట్టిన తర్వాత ఇప్పటిదాకా చరిత్రలో మొదటిసారి కంటైనర్లు వెనుకకు రావడం. ప్రధానంగా ఇటు వైజాగ్ నుంచి పంపించే కంటైనర్స్లో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సీ ఫుడ్లో ఎక్కువ శాతం రొయ్యలు, అలాగే ఇటు బాస్మతి రైస్, అలాగే రైస్, వివిధ రకాల రైసులు కూడా మొత్తానికైతే ఇటు విశాఖపట్నం పోర్ట్ నుంచి ఎక్కువ మోతాదులో గల్ఫ్ నేషన్స్కి పంపిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇటు విశాఖపట్నం ఐరన్ ఓర్, అలాగే స్టీల్కి సంబంధించిన ప్రోడక్ట్స్, బాక్సైట్, అల్యూమినియా ఇవన్నీ కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో బూమింగ్ ఇండస్ట్రీ, అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఈ మెటీరియల్స్ అన్నీ ఇటు మినరల్స్, అలాగే స్టీల్, ఐరన్ ఓర్ ఇలాంటివన్నీ కూడా గల్ఫ్ దేశాలకి వైజాగ్ పోర్ట్ నుంచే వెళ్తుంటాయి. మరో పక్కన ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే వైజాగ్ రిఫైనరీస్ నుంచి వెళ్ళే ఇవన్నీ కూడా మొత్తానికైతే గల్ఫ్ దేశానికి ఇటు వైజాగ్ పోర్ట్ నుంచే వెళ్తుంటాయి. మరొక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కాంపోనెంట్స్, మెషినరీ ఇటు వైజాగ్లోని కొన్ని స్పెషల్ కార్గో బర్త్స్ నుంచి ఆ ఇంజనీరింగ్ గూడ్స్ కూడా వెళ్తుంటాయి. సో మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న మినరల్స్ కావచ్చు, సీ ఫుడ్ కావచ్చు, మెరైన్ ప్రోడక్ట్స్, దాంతోపాటు ఇంజనీరింగ్ గూడ్స్. మరొక పక్కన ఇటు గల్ఫ్ దేశాలకి ఇండియా మొత్తంగా ఏం సరఫరా చేస్తుంది ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇండియా మొత్తంగా 21.4% గల్ఫ్ దేశాలకి జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో 21.4% గల్ఫ్ దేశాలకి వెళ్తుంది. మరో పక్కన పెట్రోలియం ప్రోడక్ట్స్, మన దగ్గరికి పెట్రోలియం వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసిన తర్వాత మినరల్ ఫ్యూయల్స్ అలాగే ఆయిల్స్గా మార్చిన తర్వాత మొత్తంగా దాంట్లోంచి 13.4% ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ మొత్తంగా ఇటు గల్ఫ్ దేశాలకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్లో దాదాపు 70 నుంచి 75%. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వ్యక్తులందరికీ కూరగాయలు, అక్కడున్న వాళ్ళకి నూనెలు, అక్కడున్న వాళ్ళకి రైస్, అక్కడున్న వాళ్ళకి స్పైసెస్ కావచ్చు, మరీ ముఖ్యంగా మీట్ కూడా ఇటు ఇండియా నుంచే దాదాపు 70 నుంచి 75%
ఇండియా నుంచి వెళ్ళే రైస్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా గల్ఫ్ దేశాలకే. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ మెషినరీ, ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ బూమ్ అవుతున్నాయి. సో చాలా మట్టుకి ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, మిగతావన్నీ కూడా ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ బయర్ గల్ఫ్ దేశాలే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, రియాద్, అబుదాబి ఇలాంటి దేశాలు, ఇటు దుబాయ్ ఇలాంటి సిటీస్, మరి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ బయర్. మరో పక్కన ఫార్మాస్యూటికల్స్ గురించి కూడా కొంత మాట్లాడుకోవాలి మనం. ఇండియా ఇటు ప్రపంచ దేశాలకి, అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్ కంట్రీస్, వీటన్నిటికీ కూడా ఫార్మాని సప్లై చేస్తుంది, ఫార్మాస్యూటికల్స్ని సప్లై చేస్తుంది. ఆ ఇండస్ట్రీ వాల్యుయేషన్ ఒక్కసారి చూస్తే కనుక $1.74 బిలియన్, $1.74 బిలియన్ ప్రతి సంవత్సరం. అంటే దాదాపు కొన్ని వేల కోట్లు, 10 నుంచి 15,000 కోట్ల బిజినెస్ చేస్తుంది ఇటు గల్ఫ్ దేశాలతోని. అది ఓన్లీ ఫార్మాస్యూటికల్స్ పైన. ఇటు తెలంగాణ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ గురించి మనం చెప్పుకోవాల్సింది, తెలంగాణ మరి ముఖ్యంగా హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటుంటారు దాన్ని. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇటు గల్ఫ్ దేశాలకి ఇటు ఫార్మాకి సంబంధించిన సరుకులు పంపించడానికి మొత్తంగా ఇటు ప్రస్తుతానికి 8 రోజులు 9 రోజుల యుద్ధం తర్వాత దాదాపు 2,500 నుంచి 5,000 కోట్ల నష్టం ఇటు హైదరాబాద్కు సంబంధించిన ఫార్మా కంపెనీస్కి. ఆ షిప్పింగ్ కాస్ట్లు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు గల్ఫ్ ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల మొత్తానికైతే ఇటు గల్ఫ్ దేశాలకి ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ని పంపించడానికి ఇప్పుడు ఆ షిప్పింగ్ లైనర్స్, అంటే ఈ షిప్పింగ్ కంపెనీస్ కూడా ప్రస్తుతానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నాయంట. మొత్తం మీద ఆ సర్చార్జెస్ వల్ల ఒక్కొక్క కంటైనర్కి $3,500 నుంచి $8,000 ఖర్చు అవుతుందంట. సో హైదరాబాద్కి మరీ ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీకి ఎంతో నష్టం, 2,500 కోట్ల నుంచి 5,000 కోట్ల నష్టం ఇటు ఫార్మా కంపెనీస్కి. ఎట్ ద సేమ్ టైం ఈ ఫార్మాస్యూటికల్స్ ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ని అక్కడికి పంపిస్తుంటారో వాటిని చాలా టెంపరేచర్ సెన్సిటివ్ కంటైనర్స్లో పంపించాలి. ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్రికా గుండా వాటిని పంపించడం వల్ల ఒక 10 నుంచి 15 రోజుల ట్రాన్సిట్ టైం పెరుగుతుంది. దానివల్ల దాంట్లో ఉన్న మెడిసిన్స్ షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో వాటిని కొనుగోలు చేసే అవకాశం కూడా తగ్గుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మెరైన్ ప్రోడక్ట్స్ మనం చూస్తే కనుక రొయ్యలు, చేపలు, పీతలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం ఇటు మెరైన్ ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఆర్డర్స్ 15% ఆర్డర్స్ తగ్గిపోయాయంట ఇటు గల్ఫ్ దేశాలకు పంపించే సీ ఫుడ్ అంతా కూడా. దాంట్లో 15% ఆర్డర్స్ ఆల్రెడీ తగ్గిపోయాయి. మరో పక్కన రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే ఆంధ్రప్రదేశ్, ఎక్కువ శాతం రైస్ను పండించే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రస్తుతానికి ఆర్డర్లు తగ్గిపోయాయి. సో ఓవరాల్గా గల్ఫ్ దేశాలు అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ వల్ల, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల ఇటు తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు సీ ఫుడ్ ఇండస్ట్రీ, అలాగే ఇటు రైస్ ఇండస్ట్రీ, ఇటు రైస్ కానీ సీ ఫుడ్ కానీ, అలాగే హైదరాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇటు తెలంగాణకు సంబంధించి ఇక్కడున్న ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి దాదాపు 2,500 నుంచి 5,000 కోట్ల నష్టం ఆల్రెడీ జరిగినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వైజాగ్ పోర్టుకి మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ కింద రైట్ సైడ్ వైజాగ్ పోర్టుకి వేల సంఖ్యలో ప్రస్తుతానికి కంటైనర్లు వెనకకి వస్తున్నాయి. దాంట్లో ఉన్న సీ ఫుడ్, దాంట్లో ఉన్న రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, దాంట్లో ఉన్న కాజు కానీ, కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, వీటన్నిటిని ప్రస్తుతానికి స్టోర్ చేయడానికి ప్రతి కంటైనర్కి ప్రతిరోజు 5,000 ఖర్చు వస్తుంది వాటిని ఆ కంటైనర్స్ స్టోర్ చేయడానికి. అలాంటి ఖర్చుని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు భరించే అవకాశం లేదు. మొత్తానికి ఆ సరుకుని ఏం చేయాలన్న సందిగ్ధంలో ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్, అక్కడ ఉన్న రైతులు ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి వైజాగ్ పోర్ట్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది ప్రస్తుతానికి, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచందర్ రావు, ఇటు వైజాగ్ విశాఖ కంటైనర్ టర్మినల్ నుంచి మా ప్రతినిధి రామచందర్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి
అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వైజాగ్ పోర్ట్లో, ఒకసారి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విశాఖ నగరంపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నేనున్న ఈ ప్రాంతంలో కంటైనర్ కార్పొరేషన్ ఉంది. నిజానికి చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి అలాగే దక్షిణ భారతదేశం నుంచి పెద్ద ఎత్తున కంటైనర్లు వేరు ప్రాంతాలకు వెళ్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ ఇరాక్ ప్రాంతానికి ఇక్కడ నుంచి కంటైనర్ వెళ్ళడమే కాకుండా అక్కడ నుంచి కూడా కంటైనర్లు వస్తాయి. కానీ యుద్ధ ప్రభావం నేపథ్యాన ఈరోజు హార్మూర్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. దీంతో అటుగా వెళ్లే పూర్తిగా రవాణా నిలిచిపోయిన పరిస్థితి. సహజంగా చూసుకుంటే ప్రతిరోజు 80 వరకు కంటైనర్లు విశాఖ నుంచి వెళ్తాయి. ఈ దశలో పూర్తిగా జలసంధి మూసివేయడంతో ఆ కంటైనర్లతో వెళ్ళిన నౌకలన్నీ కూడా తిరుగు ముఖం పట్టే పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే దాదాపు 10,000 కంటైనర్లు వెనక్కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు విశాఖలో నేనున్న ఈ ప్రాంతంలో కేవలం 7,000 కంటైనర్లు ఉండడానికి మాత్రమే స్థలం ఉన్న పరిస్థితి. నిజానికి ఈ 10,000 కంటైనర్లు వెనక్కి వచ్చినట్లయితే వాటిని ఎక్కడ పెట్టాలనే అంశం కూడా ఒక ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇస్లాం దేశాల్లో రంజాన్ సందర్భంగా పెద్ద ఎత్తున జీడిపప్పుని వినియోగిస్తారు. ఉత్తరాంధ్రలో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం అలాగే ఉభయ గోదావరి జిల్లాలో పండే జీడిపప్పుని సహజంగా కంటైనర్లో ఎగుమతులు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఈ యుద్ధం నేపథ్యాన ఆ జీడిపప్పు ఎగుమతి కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికే ఆ జలసంధి సమీపానికి వెళ్ళిన యుద్ధ నౌకలన్నీ కూడా వెనక్కి వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ప్రధానంగా చూసుకుంటే ఖతర్, ఒమార్ తదితర దేశాలతో పాటు ఇరాన్ ఇరాక్ దేశాలకు కూడా ఈ ఉత్తరాంధ్ర నుంచి అలాగే ఈ ప్రాంతం నుంచి కూడా జీడిపప్పు ఎగుమతి జరుగుతుంది. కానీ ఈరోజు రంజాన్ సందర్భంగా వెళ్ళే ఈ ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే వేరు ప్రాంతాలకు వెళ్ళిన కంటైనర్లు తిరిగి విశాఖకు వచ్చినట్టయితే కంటైనర్ కార్పొరేషన్ వద్ద ఉన్న స్థలం చాలా తక్కువగా ఉంది. కేవలం 7,000 కంటైనర్లు మాత్రమే పట్టే పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు వెళ్ళిన కంటైనర్లు 10,000 వచ్చినట్లయితే వాటిని ప్రత్యామ్నాయంగా ఎక్కడ పెట్టాలనే అంశం కూడా ఈరోజు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రభావం ఉత్తరాంధ్రపై, ప్రధానంగా విశాఖలోని కంటైనర్ కార్పొరేషన్ పై మాత్రమే కాకుండా ఇక్కడ వ్యాపార లావాదేవీలు చేసిన వివిధ వర్గాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.